హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ డెవాప్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్ని లెర్న్ చేయడానికి ఏమన్నా మనకి ఏజ్ రిక్వైర్డ్ అవుతుందా ఎలాంటి క్వాలిఫికేషన్ మనకి నీడ్ అవుతుందో లెటస్ సీ అండి ఇన్ దిస్ వీడియో. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే జీరో కోడింగ్ కాదండి. సో లిటిల్ బిట్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకి డెవాప్స్ ఈజ్ ఎ మెథడాలజీ అండి అండ్ కల్చర్గా కాల్ చేస్తాం ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ని చాలా స్పీడ్గా క్లయింట్కి డెలివర్ చేసే ప్రాసెస్ కోసం వీఆర్ యూజింగ్ ద మెథడాలజీ కాల్డ్ యాజ్ డెవాప్స్ అండి. ఎస్, ఈ డెవాప్స్ మనం లర్న్ చేయడానికి దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండి. So there is no age limit. There is no fixed qualification for to learn the DevOps అండి. ఎస్ రిమెంబర్ అండి. సో ఎటువంటి మనకి ఏజ్ లిమిట్ ఉండదు. సో ఎటువంటి క్వాలిఫికేషన్ మనకి నీట్ లేదండి. సో అంటే మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ రైట్. మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండి. కంపెనీస్ డు నాట్ ఆస్క్ వాట్ ఈజ్ యువర్ ఏజ్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఆర్ ద స్కిల్స్ ఫర్ యూ. సో మీకు ఎలాంటి స్కిల్స్ ఉంది మాత్రమే వెరిఫై చేస్తుందండి. సో మినిమం క్వాలిఫికేషన్ మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ నీడ్ అవుతుందండి, దట్ ఈస్ అది మనం బీటెక్ కావచ్చు ఆర్ బీఈ కావచ్చు ఆర్ ఎనీ బ్రాంచెస్ అండి. సో లైక్ మెకానికల్ ఆర్ సివిల్ కావచ్చు ఆర్ ట్రిపుల్ కావచ్చు ఆర్ ఎనీ బ్రాంచెస్ అండి, ఆర్ ఎనీ బ్రాంచెస్. సో లైక్ గ్రాడ్యుయేషన్లో so like BSc, BCom, BBA, so like MCA or MSc, even though non-background computers also, so we have to learn the DevOps and so DevOps మనం పర్ఫెక్ట్ అయితే నేర్చుకోవచ్చు అండి. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్, దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. కాకపోతే ఇక్కడ మనకి ఎస్ వీ హ్యావ్ టు లర్న్ ద వీ హ్యావ్ టు లర్న్ ద DevOps మెథడాలజీస్ అండి. సో నెక్స్ట్ థింగ్ అండి, ఎనీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ మనకి రిక్వైర్డ్ అవుతుందా, ఎనీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ మనకి రిక్వైర్డ్ అవుతుందా? సో వెన్ యూ లర్న్ ద డెవాప్స్ అండి, నో. ఆన్సర్ ఈస్ నో అండి. ఎటువంటి మనకి కంప్యూటర్ స్కిల్స్ అని నీడ్ లేదండి. సార్ మెకానికల్ స్టూడెంట్స్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆల్సో డెవాప్స్ మెథడాలజీస్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఎందుకంటే సో మనం క్రాచ్ నుంచి డిస్కస్ చేస్తాం కాబట్టి డెవాప్స్ సో కోర్స్ మనం నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఎస్ బేసిక్ థింగ్స్ మనకి ఏమైతే ఎదుగుతున్నాయో లైక్ సిస్టమ్ అండర్స్టాండింగ్ కావచ్చు, లైక్ ఆటోమేషన్ మనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తాం, లైక్ క్లౌడ్ అండ్ లినిక్స్ కమాండ్స్ అండ్ నెట్వర్కింగ్ బేసింగ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ పర్ఫెక్ట్గా డిస్కస్ చేస్తాం కాబట్టి దెర్ ఇస్ నో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అండి, దెర్ ఇస్ నో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. సో మనకి ఎలాంటి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకి ఎలాంటి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే సో సిఐసిడి మెథడాలజీస్ మనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాం, సో అప్లికేషన్ మనం ఏ విధంగా డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. సో వన్స్ మనం సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేశాక సో ఏమన్నా ఇష్యూస్ వచ్చి ఏ విధంగా మనం ట్రబుల్ షూట్ చేయాలి. సో మనం క్యూబర్నెటీస్ అండ్ డోకర్ పైన వెరీ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో అలాగే మనం సో రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేయాలి. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందండి. సో ఇలాంటి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలండి. సో మనకి ఇక్కడ డెవాప్స్ని లాంచ్ చేయడానికి దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ఏజ్ లిమిట్, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అండి, దెర్ ఈస్ నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్. సో అది మనకి డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, నాన్ ఐటీ స్టూడెంట్ కావచ్చు ఆర్ ఎల్స్ ఎనీ బీటెక్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అండి. సో వీళ్ళే కాకుండా ఆల్రెడీ లర్న్ చేస్తున్న డెవాప్స్ సో మోర్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా సో ఇక్కడ మనం డెవాప్స్ అయితే లర్న్ చేయొచ్చు, డెవాప్స్ అయితే మనకి లర్న్ చేయొచ్చండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి, సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, December 26th మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అవర్ కోర్స్ డ్యూరేషన్ ఈస్ టోటలీ 2 months అండి. మనకి బ్యాచ్ టైమింగ్ వచ్చేసరికి మండే నుంచి సాటర్డే వరకు 7 PM టు 9 PM వరకు సెషన్ ఉంటుందండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, 5,999. ఎస్, సో మన కోర్స్ సిలబస్ వచ్చేసి లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్ అండి. సో వాట్ ఈస్ క్లౌడ్ అండ్ వాట్ ఈస్ మీన్ బై క్లౌడ్ కంప్యూటింగ్, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ మీన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, సో క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ మోడల్స్, అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అండి, క్లౌడ్ సర్వీస్ మోడల్స్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ DevOps introduction అండి.
why DevOps, సో DevOps ఇంట్రడక్షన్, సో SDLC మెథడాలజీస్ అండి. అసలు మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఎలాంటి మెథడాలజీ యూజ్ చేస్తాం, సో అజైల్ మెథడాలజీకి అండ్ డెవాప్స్ మెథడాలజీకి ఏంటి డిఫరెన్స్ అండ్ డెవాప్స్ బేసిక్స్ అండి. సో వన్స్ మనం కంప్లీట్ అయ్యాక వీ హ్యావ్ టు లెర్న్ ఫర్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ద లినిక్స్ కమాండ్స్ అండి. లినిక్స్ కమాండ్స్ పైన మనం ఫోకస్ చేయాల్సి వస్తుందండి. సో మనకి నియర్లీ సో సర్వర్స్ కాన్ఫిగరేషన్ బట్టి మనం ఎక్కడ పర్ఫామ్ చేస్తామంటే సో లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని వర్క్ చేస్తామండి. సో లినిక్స్ లో ఉన్నటువంటి వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం పర్ఫెక్ట్ గా అయితే లెర్న్ చేయాలండి. ఎస్. సో అండ్ దెన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్ అండ్ గిటార్. సో అండ్ దెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మావెన్. మావెన్ ఈజ్ ఎ బిల్డ్ టూల్ గా కాల్ చేస్తాం. అండ్ జెన్కిన్స్. జెన్కిన్స్ ఈజ్ ఏ సిఐసిడి మెథడాలజీస్ గా కాల్ చేస్తామండి. అండ్ దెన్ డాకర్, సో కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ గా కాల్ చేస్తామండి. సో అండ్ దెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ క్యూబర్నెటీస్, Ansible, and we are discussing about monitoring tools, that is Prometheus and Grafana tool అండి. సో అలాగే మనం ఎలాంటి టూల్స్ కవర్ చేస్తామంటే నెక్సస్, హెల్మ్ చార్ట్, క్యూబర్నెటీస్, ప్యాకేజ్ మేనేజర్ కాల్ చేస్తాం. సో టెర్రాఫార్మ్, ఆర్గో సిడి, స్ప్లంక్ టూల్స్ అండి, స్ప్లంక్ టూల్స్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ AWS క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తాం. సో అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తాం. సో EC2 సర్వీస్ అండి, EC2 సర్వీస్ అండ్ S3 సర్వీస్, VPC సర్వీస్, అమెజాన్ క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్స్టాక్, సెక్యూరిటీ గ్రూప్, IAM సర్వీస్. సో AWS మనం EKS సర్వీస్ గురించి డిస్కస్ చేస్తామండి. సో వన్స్ ఇవన్నీ మనకి కంప్లీట్ అయ్యాక వీఆర్ ఆల్సో డిస్కసింగ్ అబౌట్ ద స్ప్లంక్ టూల్ ఆల్సో అండి. సో ఆఫ్టర్ దెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ GitHub Actions. After DevOps అండి we are discussing about DevSecOps tools అండి. SonarQube, so OWASP tool, Trevi, so Jacobi tools, that is Terraform లో యూజ్ చేస్తామండి. సో మానిటరింగ్ టూల్స్ లో ELK స్టాక్ గురించి డిస్కస్ చేస్తామండి. వీటితో పాటు వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో అండి. ఎస్. సో వీఆర్ డిప్లాయింగ్ వన్ ఈకామర్స్ అప్లికేషన్ ఆన్ AWS EKS అండి. సో ఎండ్ టు ఎండ్ మనం పర్ఫామ్ చేస్తామండి. ఎండ్ టు ఎండ్ CI/CD పైప్లైన్ యూజింగ్ జెన్కిన్స్ ఇంటిగ్రేటెడ్ విత్ సోమెన్స్ టూల్తో మనం ఇంటిగ్రేట్ చేసి, సో యాక్చువల్గా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం పైప్లైన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో వాట్ కైండ్ ఆఫ్ పైప్లైన్స్ మనం యూజ్ చేస్తాం, సో మనం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రొడక్షన్స్లో ఎలా మనం ఐరన్ రిజాల్వ్ చేయాలో ఇక్కడ పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేస్తూ ట్రబుల్ షూట్ చేస్తూ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తామండి. సో వీఆర్ డిప్లాయింగ్ అమెజాన్ అప్లికేషన్స్ విత్ టెర్రాఫార్మ్, డాకర్, జెన్కిన్స్ అండ్ సోనార్ క్యూబ్ ఆల్సో అండి, సోనార్ క్యూబ్ ఆల్సో. ఇలా మనం ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తాం. నియర్లీ మనం 9 to 10 ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామండి. థ్యాంక్ యూ.